హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఎగ్గుతో ఇలా గ్రేవీ కర్రీ చేయండి. రుచి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉందండి. వేడి వేడి రైస్లోకే కానీ, బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ, ఇలా ప్రతి దానిలో కూడా సూపర్ టేస్టీగా ఉంది. ఎవరు చేసినా, ఎంత కొత్త వాళ్ళు చేసినా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక గంటె నూనె పోసి కొద్దిగా వేడెక్కనిచ్చి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలని అందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని దాంట్లో వేసిన తర్వాత ఇలా ఏంటంటే మనం మంట కొంచెం హైలో ఉంచుకునేసి ఇలా బాగా వేగనివ్వాలండి. మంచి ఎర్రగా అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం వీటిని వేగనివ్వాలి. ఇవి ఏగేటప్పుడు మంచి కమ్మదనంతో సువాసన చాలా బాగా వస్తుంటుందండి. ఆ టైప్లో రావాలి. ఆ టైపు వచ్చాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. స్టవ్ ఆపకపోయినా సిమ్లో పెట్టుకొనైనా పర్వాలేదు, కానీ మళ్ళీ అదే ప్యాన్లో మరి కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా వేడెక్కనిచ్చి సగం టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, ఆ తర్వాత సాల్ట్ కూడా సగం టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని మనం కొంచెం అలా వేగనివ్వాలండి. ఇలా కలుపుతూ ఇలా కలర్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టిన కోడిగుడ్లని దాంట్లో వేసేసుకోవాలి. నేనైతే 5 కోడిగుడ్లను ఉడకబెట్టాను, దాంట్లో వేశాను. ఎండల కారణంగా కావచ్చు, నేను డజన్ కోడిగుడ్లు ఉడకబెడితే 5 కోడిగుడ్లు మిగిలాయండి ఈ టైప్లో. ఓకేనా. కొంచెం ఇటు మనం మంచి కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కానీ ఇవి వేయించేటప్పుడు మాత్రం కొంచెం మంట మీడియం లేదా లోలో ఉంచుకొని వేగనివ్వాలి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో ఒక 2 టమోటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి, ఒక 7-8 జీడిపప్పులు, వెల్లుల్లి గడ్డని తోలు తీసి అందులో వేసుకొని, ఆ తర్వాత 1 ఇంచి అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, చెక్కను కూడా కొద్దిగా వేసుకునేసి 3 యాలకులు, 3 లవంగాలు ఇవి వేసిన తర్వాత కొత్తిమీర ఒక పిడికిడి వేసుకుందామండి. అది ఆకులు కాకుండా కొంచెం కాడల టైప్ ఉండేటి. ఓకేనా. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇవి ఏంటంటే పైకి కొంచెం హైట్ అనిపించినా కానీ గ్రైండ్ చేస్తే లోపల వరకు వెళ్ళిపోద్దండి. ఈ కొత్తిమీర కాడలు ముందు పెట్టాను కాబట్టి మీదకి వచ్చాయి. మనం ఈ టైప్లో గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదండి. ఈ టమోటాల్లో ఆనియన్లో నీరు ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మరికొద్దిగా నూనె వేసుకునేసి కొంచెం వేగనిచ్చి పచ్చిమిరపకాయలు చీర్చి దాంట్లో వేసుకొని బిర్యానీ ఆకు ఒకటి, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని దాంట్లో వేసుకుందామండి. వేసిన తర్వాత కొంచెం అలా కలబెట్టుకునేసి అదే మిక్సీ జార్లో మరి కొద్దిగా నీళ్లు పోసుకొని దాన్ని కుప్పిలిచ్చి దాంట్లో వేసేసుకోవాలి. ఎందుకంటే ఆ గ్రేవీ వేస్ట్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఇలా కలుపుతూ బాగా తుక అంటూ ఉడకనివ్వాలండి. ఇది ఎంత బాగా ఉడికితే అంత మంచి రుచి వస్తుంది. ఇప్పుడు దాంట్లో స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకునేసి దీన్ని కాస్త ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలండి. ఇది ఎలా అంటే పచ్చి వాసన పోయి ఇందులోకించి ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఆ టైప్లో ఈ విధంగా కలర్ మారేదాకా వేగిన తర్వాత దాంట్లో ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అదే ఎలా అంటే 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, అది సరిపోద్దండి. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, కానీ ఈ గ్రేవీకి అయితే ఇది సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం స్పీడ్గా కలుపుకుంటూ దీన్ని ఇలా బాగా ఉడకనివ్వాలండి, తుక అంటూ. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకోవాలి. నేనైతే 1 గ్లాసు నీళ్లు పోసాను. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా చేసుకోవచ్చు. దీంట్లో రుచికి సరిపడా ఇప్పుడు సాల్ట్ వేసుకొని కాస్త అలా కలుపుకునేసి దీన్ని పులుసు బాగా మరగనివ్వాలండి. ఇందులో ఉన్న నీరు శాతం కొంచెం చిక్కబడాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన కోడిగుడ్లని దాంట్లో వేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన కోడిగుడ్లు వేసిన తర్వాత కాస్త ఈ విధంగా తిప్పుకోవాలండి. తిప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మరి కొద్దిసేపు అలా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఉడికితే ఈ సారం అన్నది కోడిగుడ్లు పీల్చుకొని, ఆ తర్వాత చిటికెడు గరం మసాలా వేసుకునేసి
ఒక అర స్పూన్ వచ్చేసి కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఇందులో మరీ ఎక్కువ మసాలాలు లేవండి, లైట్గా. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేది కదండి, అందుకనేసి కొంచెం లైట్ మసాలాలే వాడుకోవడం చాలా వరకు మంచిదండి. అందుకని నేను ఎక్కువ శాతం హెవీ చూపించును. దాన్ని కొద్దిసేపు అలా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకునేసి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్కసారి రుచి చూసుకొని సర్వ్ చేసుకొని తినడమేనండి. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం మసాలాలు ఎక్కువ తినేవాళ్ళైతేనేమో మనం వేసిన కొలత కంటే మరి కొద్దిగా పెంచుకొని వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంట్లో ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి ఉంటారు కాబట్టి అందరికీ సరిపోయే విధంగా నేను మసాలాలు వేసి చూపిస్తున్నాను. కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. దేనిలోకైనా, వేడివేడి అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా.